కోటప్ప, ఆ గోవిందరావు గారు బతికేటట్టున్నాడని డాక్టర్ చెప్పాడు. వాడే కనుక బతికితే మన నాటకం బయటపడుతుంది. అప్పుడు మనకి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరిశిక్ష పడుతుంది. నువ్వేం కంగారు పడబోక. రేపు తోకచుక్క పుట్టే రోజంట. ఆ రోజు కొన్ని గొప్ప గొప్ప పనులు జరుగుతాయి అంటారు. అందులో ఒక గొప్ప పని, ఆసుపత్రిలో ఉన్నాడు హత్య చేయబడతాడు. మరో గొప్ప పని, మీ బావ అతన్ని హత్య చేస్తాడు. చట్ట ప్రకారం ఏం జరగాలో అదే జరుగుతుంది. అరే ఏంటిది? ఎందుకు చెప్తావు? నారాయణ, నారాయణ, గోవిందే, గోవిందే, ఎవరు నువ్వు? నాకేం తెలియదండి. నారాయణ ఇతను చంపుతుంటే నా కళ్ళ బాబా నారాయణ చంపేటంటే నారాయణ అంటే పొద్దు నిన్ను స్టేషన్ లో కలుసుకున్నప్పుడు ఏమైనా సరే గోవిందని చంపాలి, లేకపోతే వాడు నిజాలు బయట పెడతాడు అంటే నువ్వు నవ్వుకోలు కన్నావు అనుకున్నాను. అయితే ఎంతకైనా చంపించావు అనమాట. నారాయణ, ఇదంతా అబద్ధం, మోసం. నా భర్త కోటప్ప చేసిన దారుణం తెలియగానే నేను తట్టుకోలేకపోయాను. యావజ్జీవ శిక్ష పడిన మా అన్నయ్యని రక్షించుకోవడానికి జరిగిన నిజం చచ్చిగారితో చెప్పాలని ఆ రాత్రి బయలుదేరాను. అది తెలుసుకున్న కోటప్ప నన్ను చంపడానికి ప్రయత్నించాడు. లక్ష్మీదేవి అనే మహాతల్లి నన్ను కాపాడింది. ఆవిడింట్లోనే రవిని ప్రసవించాను. జరిగిందంట అన్నయ్యతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ అన్నయ్య అన్నయ్య జైల్లోంచి విడుదలైన నువ్వు లారీ యాక్సిడెంట్ లో చనిపోయావని ఎంతో ఏడ్చాను. యాక్సిడెంట్ జరిగిందమ్మా. అందుకు కూడా కారణం నారాయణ కోటప్పేనని నాకు తెలుసు. నా మంచి ప్రవర్తన కారణంగా మరో ఖైదీ నేను ముందుగానే రిలీజ్ అయ్యా. బ్యాగ్ పట్టుకెళ్తున్నాడు చూడు, అరే ఏసీ, నేను కిందకి దిగి వెళ్ళిపోతున్నా. ప్లాన్ మిస్ అవ్వకూడదు, జాగ్రత్త. ఈ సంచి పట్టుకో, కొంచెం మంచినీళ్ళు తాగొస్తాను. ప్రజలు చట్టం నేనే చచ్చిపోయానని నమ్మారు. ఆ తరువాత కొంతకాలానికి చిట్టి పుట్టింది. కానీ నా సావిత్రి మాత్రం నాకు లేకుండా వెళ్ళిపోయింది. ఇంతకాలం తెలియని నా తండ్రి చరిత్ర ఇప్పుడు తెలుసుకున్నాక నాకు తండ్రి ఉన్నాడు అనే ఆనందం కంటే అలాంటి తండ్రి ఎందుకున్నాడనే అసహ్యం, ఆ తండ్రి కడుపు నేను ఎందుకు పుట్టాననే ఆవేదన కలుగుతున్నాయి. ఈ క్షణమే ఆ మనిషిని నిలువున చీల్చి చండాడి. నేను ఇంతకాలం నా చెల్లెలైనా సంతోషంగా ఉందనుకున్నా. తాను కష్టాలతో కన్నీళ్లతో బ్రతికిందని, దానికి కారణం నీ తండ్రేనని ఇప్పుడే తెలిసింది. అతని విషయంలో నువ్వేం చేద్దామనుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను, కానీ ఆలోచించి మరీ ఇచ్చేద్దాం. అలాగే మావయ్య, నా ఆవేశాన్ని పక్కకు నెట్టి ఆలోచనతోనే నారాయణ అంచెలంచెలుగా కిందకు దిగజార్చి మీ ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడ్చేటట్టు చేస్తాను. కరెక్ట్గా చెప్పేవాళ్ళు, కానీ అలా చేసే విధానంలోనే మార్పు ఉండాలి. ముందుగా అతన్ని ఆట పట్టించాలి, అల్లరి పెట్టాలి, అతనికి మనశ్శాంతి లేకుండా చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఓకే మావయ్య, నువ్వు నేను చిట్టి కలిసి ఎత్తుకు పై ఎత్తులేసి ఎర్రగొట్టేద్దాం. ఏది చెయ్యవు. హలో ఏమయ్యా, ఆ మాణిక్యాల్లో మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడా? ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నారంట. ఇలాగే అందరికీ అప్పులు ఇచ్చి ఇచ్చి నా ఆస్తి సగం తరిగిపోయింది. ఇదిగో నిన్ను కదయ్యా, నువ్వు 10 నిమిషాలకు ఫోన్ చేయి. ఆగు, ఈ ఇల్లే ఉన్న ఎగ్జిబిషన్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చాడు కలిసి తిరుగుతున్నావు. ఎవరు నువ్వు? మీరు నారాయణ గారు అనుకుంటాను. ఫేస్ కట్ చూసి అలా అనిపిస్తుంది. రండి ఏసీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అడ్డమైన వాళ్ళని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడడం నాకేమైనా హాబీ అనుకున్నావా? నేను చెప్పబోయే విషయం ఎవరైనా వింటే మీ కొంప మునుగుతుందండి. మీకోసం చెప్తాను, మనం ఏసీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. నువ్వు చెప్పే బోడి రహస్యానికి ఏసీ రూమ్ ఒకటే, ఆ విషయం ఒకటి చెప్పు.
కొత్తపల్లి జగన్నాథం గారి విషయమై నేను నీతో ఏమిటా విషయం? 5 క్రితం తోకచుక్క పొడిచింది ఆ రోజు. రా బాబు, ఏసీ రూమ్ లో కూర్చుని మాట్లాడు. ఇక్కడ కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎప్పుడూ చనిపోయిన మా బావ జగన్నాథం గారి గురించి నీకు ఏం తెలుసు, ఎలా తెలుసు? ఏం తెలుసు అంటే చాలా తెలుసు. ఎలా తెలుసు అంటే నేను జగన్నాథం గారి అబ్బాయిని కాబట్టి. అంత షాక్ ఎందుకు ఉన్న విషయం చెప్తుంటే? నువ్వు జగన్నాథం కొడుకువా? ఎస్, 100%. కొంతమంది రాస్కెల్స్, స్కౌండ్రల్స్, పుండా కోర్స్ అన్యాయంగా మా నాన్నని జైలుకి పంపించినప్పుడు పుట్టింట్లో ఉన్న మా అమ్మకు నేను పుట్టాను. పుట్టిల్లు పుట్టాను అని పిట్టకథలు కట్టుకథలు చెప్తే నమ్మడానికి నేనేమన్నా పెద్దగొరేని అనుకున్నావా? లేదు, గడుసు బర్రెవని తెలుసు, నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదని తెలుసు. అందుకే వచ్చాగా సాక్ష్యాలతో. జైల్లో ఉండగా మా నాన్న మా అమ్మకు రాసిన ఉత్తరాలు, ఫోటోలు ఇవి చాలనుకుంటాను ఎర్రగొట్టడానికి. నువ్వు చింపినవి డూప్లికేట్స్, ఒరిజినల్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి. నౌ కమ్ ఆన్ టెల్ మీ, yes believing or no believing? Yes believing, okay. No believing, I go police station meeting lawyer taking court after taking, talking, hitting, breaking. You putting jail. అబ్బాబ్బా ఆపోయా ఇంగ్లీషు. అసలే పరిస్థితి అర్థకాక మతిపోయి ఏడుస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో వాయిస్తావు ఉంటాయి. సరే, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఒప్పుకున్నావా సరే, లేక అంటే మూలిగావనుకో, నేను కక్క గగ్గ ఇంజా అంటూ కోర్టుకి వెళ్తాను. ఆ తర్వాత నువ్వు అమ్మ అహా అంటూ జైల్లో కూర్చుని ఆడవాలి. నేను వాడివయ్యా, నీ ఫేస్ చూడగానే అనుకున్నానయ్యా నువ్వు మా బావ కొడుకు అని. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిదని నేను చిన్న టెస్ట్ చేశానంటే. వెరీ గుడ్. ఇదిగో ఇప్పుడు చూసా చూడాలకు అత్త మా బావులు ముందు నీళ్ళకు మార్చు. ఇదిగో పెద్దాయన, నేను వచ్చింది నా ఆస్తి కోసం. ఈ ఇల్లు, వాకిలి, ఆఫీసు, బిజినెస్ మొత్తం మా నాన్న కాబట్టి మా నాన్న ఆస్తి నాకు ఇచ్చావనుకో న్యాయంగా ఉంటుంది. ఇలా కూర్చో. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? అలాగే. ఆస్తి నీ చేతికి వచ్చే వరకు నువ్వు నా స్నేహితుడు కొడుకువి అని చెప్తాను. నువ్వు మాత్రం నన్ను అంకుల్ అని పిలవాలి. అంకుల్ అని పొడవుగా పిలవను, అంకు అని పిలుస్తాను. అంకుల్ కాకపోతే పెగ్గు అని పిలువు. నువ్వు వరిచి చెప్పేస్తాను. అవును, నేను తనక మాట్లాడుతాను, కానీ విషయం మాత్రం బయట పెట్టాను. సరే అంకు, నాదో షరతు. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. తేడా వచ్చిందనుకో మొత్తం అందరినీ పులబొడి చేసి నిజంగా నిన్ను కాదను. అప్పుడు యూ బిహేవ్ కరెక్ట్, ఐ బిహేవ్ కరెక్ట్. ఈలోగా నేను హౌస్ చెకింగ్. ఏంటబ్బా ఏమైంది? అమ్మో, నా చెవులు బద్దలైపోయాయి. ఎవడా నువ్వు? నన్ను రా అంటావురా కుయ్య. కోతులకు ఎంతుతున్నావు? అసలు నువ్వెవడవరా? నా ఇంటికొచ్చి నన్నే ఎవడని అడుగుతున్నావా? గొప్పడే. నేను మా నాన్న కొడుకుని. ఇంకో విషయం తెలుసా, మా అమ్మ కూడా కొడుకునే. ఇప్పుడు నీ బుర్రను బట్టి నాకు అర్థమైందిరా నువ్వు ఎవరి కొడుకు. నాన్న వీడెవడో ఈసారెవరో వీరగుడ్డడు కొడుతున్నాడు. ఇతను లాగు, రక్కు, గిచ్చు. ఏంటి నాన్న ముద్దు పెడతావా? నీ కాళ్ళు మొహాన్ని బుద్ధెట్టాలా? నీ కొడుకునే భలే కొట్టా మావయ్య. వీడెవడు తిండి బాబు, వీడిని కొట్టాల్సిందే బాబు. వీడు నా మేనలుడు. తిండి తిని 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 ఈ ఆస్తి అంతా చేస్తున్నాడు. ఆస్తా అయితే ఇరగొట్టాల్సిందే. రా బాబు, టిఫిన్ తీసుకున్నాం. త్వరగా టిఫిన్ తీసుకున్నావే, గెస్ట్ కూడా వచ్చాడు. వస్తే తుసే ఏంటి ఇంటి మర్యాద లేదా? అలాగే బాబు, నువ్వు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. పేరు పెట్టి మర్యాద పిలు. లక్ష్మి, తొందరగా టిఫిన్ వస్తున్నానండి. అన్ని స్వయంగా తన చేతితో చేసుకుంటే గానీ తనకు తృప్తి ఉండదు. ఏమండి, మీరేనా మాట్లాడుతున్నది? లేదానే లక్ష్మి, వడ్డించు. అంకు, మన గురించి ఆంటీకి వివరించు. వాయిస్ లక్ష్మి, ఇతను రవిబాబు అని మనకు కావాల్సిన వారు అబ్బాయి. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఆంటీ, మన ఈటింగ్ స్టైలే అదో రకం. టిఫిన్ అయినా భోజనం అయినా మనం భీమ్ టైప్ లో లాగిన్ చేస్తుంటాం. ఎంత కావాలంటే అంత అడిగి మరీ తిను బాబు, మొహమాట పడకు. మీ అమ్మ లాంటి దాన్ని. ఇంతకీ మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారు బాబు? మనకు నానేవాడు ఎవరు లేరండి. మనది ఫుట్పాత్ లైఫ్. ఇక మీదట అంకు ఏదైనా దయ తెలిస్తే మనకే ఒక స్థితి ఏర్పడుతుంది కదా అంకు. అవునవును, నాకు ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది. అయ్యో, ఏమిటండి ఏం తినకుండా? అక్కర్లేదు, అలా అరుస్తావేంటి? ఏదో తొందరలో వచ్చేసి. లక్ష్మి, నేను వస్తాను. అడ్గడి
వీడి పీడ ఎలా వదిలించుకోవాలో ఆఫీస్కి వెళ్ళి ఆలోచించు. అలాగే ఆఫీస్కి వెళ్ళి ఆలోచించుకుందాం. నువ్వు టిఫిన్ తింటలా? తినేశాను. మరి పేకల దాకా తినవుడు కాస్త rest నువ్వు అలా తీసుకో. గట్టిగా అరిచావంటే నిజం చెప్పేస్తా. నువ్వు సంతృప్తిగా తిన్నావు కదా, ఒక గంట రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. నిజంగా ఫోన్ చేస్తావా? ఫోన్ చేయడమే కాదు, నువ్వు ఎక్కడికి రావాలో కూడా చెప్తాను. ఆ